రీతిలుగా యేసుప్రభువారు చేసినటువంటి ప్రార్థనలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కొన్నిసార్లు ఒంటరిగా చేసిన ప్రార్థనలు ఉన్నాయి. రాత్రి అంతా చేసినాడు. వేదన పడి చేసిన దినాలు ఉన్నాయి. పెందల కాడిని లేచి ఇంకాను చీకటి గుండంగానే ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. మహారోదనతో, వేదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. ముమ్మారు ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. కాబట్టి వాడికి చొప్పున ప్రార్థన చేయడానికి వెళ్ళిన దినాలు ఉన్నాయి. కాబట్టి కన్నీళ్లతో ప్రార్థించిన దినాలు కూడా ఎన్నో ఉన్నాయి అన్నమాట. అవన్నీ మనకు యేసుప్రభువారు ముందే నేర్పించాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఆయన మనకు ప్రార్థన చేయటము ఈ రీతిగా నేను చేశాను కనుక మీరు చెయ్యాలి. కాబట్టి మనకు ప్రార్థన ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలనేది యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే మనం ఈ రీతిగా ప్రార్థన చేయాలనేది ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు అన్నమాట. లూకాసు సువార్త 9:18 మొట్టమొదట యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఆయన ఒంటరి ప్రార్థన. లూకాసు సువార్త 9:18 అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండేది. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా యేసుప్రభువారు లేఖనంలో, బైబిల్ గ్రంథంలో అది ఒంటరిగా చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అన్నమాట. ఒక్కడే చేసినటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా గంటలే చేసినాడు అనమాట. మనకు కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ఆయన ఎంతో గంటలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. యేసుప్రభువారు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనకి యేసుప్రభువారు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అనమాట. ప్రార్థన అంటే ఆయనకి ఎక్కువ యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కువ గడిపింది ఏంటంటే ప్రార్థనలోనే ఎక్కువ గడిపాడు అనమాట. ఎక్కువ ప్రార్థన సహవాసాన్ని కలిగి జీవించాడు. ఎక్కువ ప్రార్థన జీవితాన్ని కలిగి ఆయన జీవించినట్లుగా బైబిల్లో ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. అనేక సందర్భాల్లో ఉందన్నమాట ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు. కాబట్టి యేసుప్రభువారు ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. కాబట్టి అంతేకాదు లూకాసు వార్త 6:12 ఆయన ప్రార్థించడేందు రాత్రి గడిపినాడంట. లూకాసు వార్త 6:12 లూకాసు వార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపిండంట. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన రాత్రులే ప్రార్థన చేసేవాడు అన్నమాట. మనం చాలాసార్లు ఒక రాత్రి గడపాలంటే మనం చాలా ఆయాసపడిపోతాం. కానీ యేసుప్రభువారు ప్రార్థన చేయడానికి రాత్రులే గడిపినాడు అనమాట. ప్రార్థన చేయటందు రాత్రి గడిపిండంట కదా. కాబట్టి రాత్రి ప్రార్థన చాలా అవసరమైంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత ఆయన చేసిన ప్రార్థనల సందర్భాలు అన్నమాట. ఆయన చేసిన ప్రార్థనలో ఆయా సందర్భాలు దేవుని వాక్యంలో రాయబడితూ వచ్చినాయి. ఆయన ఒంటరిగా చేసిన అనుభవాలు ఉన్నాయి. తర్వాత రాత్రులు చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి అన్నమాట. రాత్రులు ప్రార్థన చేసినాడు. కొన్ని సమస్యలు, కొన్ని మొండి సమస్యలు పోవాలంటే రాత్రి కూడా ప్రార్థన చేయాలి. రాత్రి ప్రార్థన చేయాలి. తొందరగా చాలామంది వెంటనే పండుకుంటారు. కాబట్టి యేసుప్రభువారు అయితే అట్లా కాదు. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. కనీసం మనము రాత్రి పండుకునే ముందు ఒక గంట సేపైనా మనం ప్రార్థన చేయాలి. ఒక గంట సేపైనా ప్రార్థన చేయకుండా పండుకోకూడదు అసలు. కానీ కొంతమంది అస్సలు ప్రార్థన చేయకుండా పండుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి అట్లా పడుకోకూడదు, ప్రార్థన చేయాలి. రాత్రి వేళలో ప్రార్థన. మరి ఒంటరిగా ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ వచ్చినాడు.
రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒక్క రాత్రి మనం ప్రార్థన చేయాలంటే మనం ఎంతో కష్టపడిపోతాం. 1 గంట దాకా చేసినామంటే ఎప్పుడన్నా అది ఎంతో మనం అలసట, లేకపోతే బాగా చేస్తే 2 దాకా. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడైనా చేస్తామేమో. కానీ వ్యక్తిగతంగా కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం రాత్రి వేళల్లో మరి పండుకునేటప్పుడు కొన్నిసార్లు నిద్ర రాకపోతే ఏం చేస్తాం? నిద్ర రాకపోయినా ప్రార్థన చేయం మనం కదా. నిద్ర రాకపోయినా అటు కొట్టుకుంటాం, ఇటు కొట్టుకుంటాం, ఇటు తిరిగి పడుకుంటాం, అటు తిరిగి పడుకుంటాం. కానీ నిద్ర రావట్లేదు, లేచి ప్రార్థన చేద్దామని ఉండదు మనకు. అందుకని మన సమస్యలు తీరటం లేదు, కష్టాలు పోవటం లేదు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. భక్ష్యంకులు కూడా ఎప్పుడు చేసేవాడు ప్రార్థన? రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు అన్నమాట, రాత్రి అంతా. కాబట్టి అలాంటి అనుభవం మాకు ఇటువరకు సలపల్లో ఉండగా ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. ప్రతి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది అనమాట. ప్రతి శుక్రవారం తెల్లారిపోయేది అంతా. అలాంటి పరిస్థితి. ఒక రోజున ఏం చేసామంటే, అప్పటికి మేము ఇంకా సేవకు సమర్పించుకోలే. ఒక రోజున ఏం చేసామంటే, ఇంకా అక్క, నేను, అప్పుడు పాప చిన్నపిల్ల అనమాట, మధ్యరాత్రి దాకా ఉండి తెల్లారి దాకా మనం ఉండలేమని చెప్పి వెళ్ళిపోతుంటే పోలీసులు ఆపారు. అంటే మా ఊరు 5 కిలోమీటర్లు రావాలన్నమాట. పోలీసులు ఆపారు. మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. అంటే సార్ చర్చికి వెళ్ళి వస్తున్నామండి అన్నాం. చర్చికి వెళ్ళేవాళ్ళు మరి ఈ టైం దాకా ఎందుకున్నారు అన్నాడు. రాత్రి అంతా ఉంటుందండి, మేము ఉండలేక వచ్చేస్తున్నాం అన్నాం. ఏమో మాకు నమ్మకం లేదు, స్టేషన్ కాడికి వెళ్ళామన్నాడు. సరే స్టేషన్ కాడికి ఎందుకు సార్, ఇదిగో బైబుల్ ఉందండి అన్నాం. బైబుల్ లేదు, ఏం లేదు, ఇదంతా మేము నమ్మం అన్నాడు. ఇంకా కాసేపటికి ఇంకొక అతను వచ్చాడు. వచ్చి ఇవన్నీ నమ్మశక్యం కాదు, కానీ అసలు ఈ టైంలో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు 1 గంటకి, నడువులో స్టేషన్ కాడికి తీసుకెళ్ళాలి అన్నాడు. ఇంకా కాసేపుడు బతుకులు ఆడుతున్నాం కానీ విడిచిపెడతలా. ఇంకా కాసేపుడికి ఇంకొక అతను వచ్చి ఇతను నాకు తెలిసినండి, పలానా చర్చికి వెళ్తాడు ఇతను, ఆ చర్చి వాళ్ళు వెళ్ళండి, ఇడిచిపెట్టేయండి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీరు అయినా సరే తెల్లారిదాకా ప్రార్థన అన్న వాళ్ళు తెల్లారిదాకా చేయాలి, కానీ మధ్యరాత్రి ఎందుకు వెళ్తున్నారయ్యా మీరు అన్నాడు. ఇక అది మొదలుకొని తెల్లారిదాకా ఉన్నామన్నమాట. తెల్లారిపోయేది ప్రార్థన చేయటానికి. యేసయ్య కూడా మనకు ఏం నేర్పించాడు? ఆయన తెల్లారేదాకా రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడంట, రాత్రంతా ప్రార్థన చేసిండంట కదా. అసలు ఎక్కువ మనం రాత్రి ప్రార్థన చేయము, ఎందుకంటే పగలంతా ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, అలసిపోతుంటాం. ఇక రాత్రి మనం ప్రార్థన చేయడానికి చాలామందికి అవకాశం, ప్రార్థన చేయలేరు అనమాట. కాబట్టి రాత్రిపూట ఎక్కువ మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. యేసుప్రభువు వారు కూడా లోకాసువార్తలో 6:12 చూడండి. మరి ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే, ఆయన దేవుని కుమారుడయ్యిండి కూడా, ఆయన దేవుడయ్యిండి కూడా ప్రార్థన చేశాడు. లోకాసువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించడందు రాత్రి గడిపినాడంట. ఇంట్లో కూడా కాదు, కొండకి వెళ్ళాడంట. కొండకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయటందు రాత్రి గడిపినాడంట. మరి అక్కడ ఎన్ని పాములు ఉంటాయి, మరి ఎన్ని సుసర్పాలు ఉంటాయో. అట్లా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడంటే, కాపాడుతూ వచ్చినాడు. ఆయన దేవుడు కనుక అనేక మంది భక్ష్యంకులు కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు కదా. మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. మేము రాత్రి అంతా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి మా జీవితంలో, అందుకే చెప్పగలుగుతున్నాను అనమాట. మనం ప్రార్థన చేయాలి, రాత్రి అంతా ప్రార్థన చేయాలి కొన్ని పరిస్థితులను బట్టి. యేసుప్రభువు వారు మనకు అది నేర్పిస్తూ వెళ్ళాడు. కాబట్టి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసిన సందర్భం దేవుని వాక్యం రాయబడింది. రాత్రి అంతా ప్రార్థన చేసిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి అలాంటి ఆయనే ప్రార్థన చేస్తే మనం కూడా ప్రార్థన చేయాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. లోకాసువార్త అక్కడ చూసినట్లయితే 22వ అధ్యాయం, లోకాసువార్త 22వ అధ్యాయంలో కూడా ఆయన మరింత ఆతృతపడి ప్రార్థన చేసిండంట.
లూకాసు వార్త 22 అధ్యాయము, లూకాసు వార్త 22 అధ్యాయము 44 చూడండి. 44 వచనం. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. కాబట్టి ఆయన మరింత ఆత్రముగా ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే అయిందంట. కాబట్టి ఎంత ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే మరింత ఆయన వేదన పడి మరింత ఆత్రముగా, అంటే ప్రార్థన చేయాలని ఎంత టెన్షన్ పడుతున్నాడో. మరి అలాంటి ప్రార్థన శక్తి కలిగిన వాడు మన ప్రభు. కాబట్టి ఆ ప్రార్థన మనం కూడా చేయాలి. అందుకే రాసి పెట్టినాడు అనమాట. ఆయన అంతగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా. ప్రార్థన చేయడానికి మనకు ఆత్రం ఉండాలి. ఎక్కువ మనం వెంటనే తిన్నామంటే పడుకోవడానికి మనం ఎంతో ఆతృత పడిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థన చేయడానికి ఆయన మరింత వేదన పడి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఆత్రముగా ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. కాబట్టి అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ఇంకొకటి మనకు నేర్పించేది ఏంటంటే, ఆయన ఎంతైతే ప్రార్థన చేస్తూ వచ్చినాడో మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండేవారంగా, మనం కూడా ప్రార్థన చేయడానికి ఆత్రపడేవారంగా ఉండాలి. ప్రార్థన చేయాలనేటువంటి మనసు మనలోనికి రావాలన్నమాట కదా. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 1 అధ్యాయము 35 వచనం. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిండు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడు దాకా పండుకుంటామంటే, కొంతమంది, అందరు కాదు కానండి, కొంతమంది మరి తెల్లారిపోయి సూర్యుడు ఉదయించే వరకు పండుకుంటారన్నమాట. అట్లా పండుకోకూడదు అనమాట. అసలు నిద్ర అనేదే పరమ దరిద్రం అండి. నిద్ర అనేదే పరమ దరిద్రం. అది అందరూ పండుకునేదా, అందరూ లేచినాక మనం లేచేవారంగా ఉండకూడదు అనమాట కదా. మా తాతయ్య ఒక మాట చెప్పేవాడు ఎప్పటికప్పుడే. ఆయన ఏం చెప్పేవాడు అంటే, అందరికంటే ముందే లేవాలంట. అందరికంటే వెనకాల లేగితే అందరి దరిద్రం మనకే పడద్దు అనేవాడు. అట్లా చెప్పేవాడు అనమాట. అరే తొందరగా లేవాలరా, తొందరగా లేచి అందరికంటే ముందు లేవాలనేవాడు. అందరికంటే వెనకాల లేస్తే అందరి దరిద్రం అంతా మనకే పడద్దు అనేవాడు. అంటే అట్లా అందరికంటే వెనకాల లేచేవారం కాకుండా యేసు ప్రభువారు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ఆయన ఏం నేర్పిస్తున్నాడు చూడండి. 35 వచనం. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట కదా. ఇంకనూ చీకటి ఉండగానే, అప్పుడు ఇంకా చాలా చీకటి ఉందన్నమాట. ఆయన పెందల కాడనే లేచి, మనం కూడా పెందల కాడనే లేచే అనుభవం ఉండాలి. పెందల కాడనే లేచే అనుభవం ఉండాలన్నమాట. బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య ఎప్పుడు లేచిద్దంట ఆమె. చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సామెతలు 31:15. సామెతలు 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తులకు భత్యం ఏర్పరచును. కాబట్టి ఆమె ఇంటి వారికి ఏం చేస్తుంది? పని నియమిస్తుందంట, పని ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఆమె చీకటితోనే లేస్తుందంట. ఇంకా పెందల కాడనే చీకటి ఉండగానే లేస్తుందంట. అట్లా లేచేవారంగా ఉండాలి మనం. ఆమె ఇంకను చీకటితోనే లేచిందంట కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, తెల్లారి దాకా కొంతమందికి కాఫీ తీసుకొచ్చి మంచం మీదే ఇవ్వాలి. కాఫీ తీసుకొచ్చి మంచం మీదే అనమాట, బెడ్ కాఫీ. అక్కడ మంచం మీద కూర్చున్నప్పుడు లెగరప్పుడు ఇంకా మంచం మీద నుంచి అట్లా చేయొద్దండి. మనం అట్లా చేస్తే మనం శోధన ఏం చేయలేము, జయించలేము.
మనము లేవాలి, పెందల కాడనే లేవాలి. అందుకని యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడు మనకు, ఇంకనూ పెందల కాడనే లేచినాడంట. ఇంకా చాలా చీకటి గుండగానే పెందల కాడనే చీకటి కానీ కదా. మరి కాబట్టి ఒంటరిగా చేసినాడంట, రాత్రంతా చేసినాడంట, మరింత వేదన పడి ఆత్రంగా ప్రార్థన చేసినాడంట. పెందల కాడనే లేచి ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. తర్వాత ఏం చేశాడు, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, చదువుకుందాం, ఆ మాట కూడా చదువుదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ కూడా రాశాడనమాట. 5వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి యేసుప్రభువు వారి గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేసిండట. మహారోదన, కన్నీళ్లు రాకపోతే అసలు మన ప్రార్థన తొందరగా నెరవేర్చబడదన్నమాట. కొన్నిసార్లు మన పిల్లలు ఏం చేస్తారంటే ఏడుస్తారు. కొన్నిసార్లు మన పిల్లలకంటాం, అరే నువ్వు బాగా పాస్ అయితే నీకు అది కొని పెడతాం ఇది కొని పెడతాం అంటాం. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పాస్ అయ్యారనుకోండి, వాళ్ళు పాస్ అయిన తర్వాత మనం వాళ్ళు అన్నదాన్ని మనం కొనియకపోతే వాళ్ళు అడుగుతారు మనల్ని, నువ్వు నన్ను పాస్ అయితే నాకు అది కొని పెడతానన్నావు ఇది కొని పెడతానన్నావు, నువ్వు కొనిపెట్టలేదు ఏంటి డాడీ అని అడుగుతారు. మన దగ్గర డబ్బులు ఉండి లేక కొంటాం లేని అస్థిరత చేస్తాం అనుకో, వాళ్ళు ఒక రోజున ఏం చేస్తారంటే బాగా ఏడుపు స్టార్ట్ చేస్తారు. బాగా ఏడుపు స్టార్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం మనం, ఖచ్చితంగా కొనిస్తాం. వాళ్ళు ఏడిచేదాకా ఉంటాం అన్నమాట. మీరు గమనించండి, కొంతమంది పిల్లలు మారంకం చేస్తూ ఉంటారు. వాళ్ళు మారంకం వల్ల పోయి వాళ్ళు ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఏడుపుడు స్టార్ట్ చేసి ఎప్పుడైతే వాడు ఏడుపు స్టార్ట్ చేశాడో మనం వెళ్ళి గబకని ఎత్తుకోవాల్సిందే. ఎందుకని దేవుడు కూడా అంతే, అలాంటి కన్యలతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. బైబిల్లో చాలామంది కన్యలతో ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. కొన్ని సమస్యలు మనకు పోవాలంటే దేవుని బిడ్డలారా, మన కళ్ళమ్మటే కన్నీళ్ళు రావాలి. ప్రార్థనలో కన్నీళ్ళు రావాలి. కన్నీళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తాం, కానీ కన్నీళ్ళు ప్రార్థన అనేది అది కొంతవరకు మాత్రమే కదా. మనం ఏం చేయాలంట, నీళ్లు కుమ్మరిచ్చినట్లు ఆమె ఏమంటే దాన్న బైబిల్లో చూసినట్లయితే ఆమె ఏం చేస్తూ వచ్చింది, మొదటి సమూయేలు గ్రంథం అది కాదు నా ఏలినవాడా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైను మద్యమునైను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాను, కొమ్మరించుకున్నాను. తన ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరిస్తుందంట. నీళ్లు కొమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మన ఆత్మను ఏం చేయాలా, కొమ్మరించాలి. బైబిల్లో రాయబడింది 125వ కీర్తన 8వ వచనములో, కన్నీళ్లు విడిచుచు ఇత్తువాడు సంతోషగానములతో పంటగోస్తాడు. కన్నీళ్ళు కదా. దావీదు అంటాడు 6వ కీర్తన 6వ వచనములో, నా కన్నీళ్ళకి ఏమవుతుంది, పరుపు కొట్టుకుని పోతుందంట. కాబట్టి కన్నీళ్ళన్నింటినీ దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు, మనం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే, అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలి కదా. ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా నిమిత్తం కాదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. కాబట్టి మనం ఏడవాలి కన్నీళ్ళు గార్చినప్పుడే కదా. అది ఎంతో గొప్ప విషయం కదా. కొన్ని విషయాల్లో మనం ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే రకరకాల విషయాలు కొన్ని వ్యర్థమైన కన్నీళ్ళు మనం కారుస్తుంటాం. అది ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ మనము దేవుని దగ్గర దైవచిత్తానుసారమైన దుఃఖము
రక్షణార్థమై మారు మనసు కలగచేయనుంది. అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మన ఏడుపును మొదలుపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒక దినాన ఏమంటాడు కీర్తనకారుడు అంటాడు కదా, 30వ కీర్తన 11వ వచనంలో, నా దుఃఖమును నా కన్నీటిని నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు ఒక దినాన మరి ఆ కన్నీటిని ఏం చేస్తాడు? ఆయన నాట్యముగా మారుస్తాడు. మనం నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో బాధపడాలి, దుఃఖపడాలి. యేసుప్రభువు వారు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? 5:7 వచనం, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి అంతగా యేసుప్రభువు వారు మన కొరకై ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. మహారోదనతో ప్రార్థన చేస్తూ వచ్చినాడంట, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. రోదనం అంటే ఏంటి? అది లోపల ఎంతో బాధ కష్టంతో ఉండేటువంటి ప్రార్థన కావాలి. మనం ప్రార్థన చేస్తాం, ఎట్లా ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం కానీ ఒకసారి ఇట్లా కళ్ళు తెరిచి చూస్తాం, ఒకసారి ప్రార్థన చేస్తూనే అడు చూస్తాం ఇడు చూస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు. కాబట్టి మన ప్రార్థన అది ప్రార్థన కాదండి. మనం చేసే ప్రార్థన మహారోదనతో చేయాలి. రోదనంతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అలాంటి కన్నీళ్ళు ప్రార్థన, ఆ కన్నీళ్ళు ప్రార్థన చేయకపోతే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుంది కదా. మీరు ఇంటికాడ ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రి వేళల్లో కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా నిద్ర వస్తుంది. ఆ కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసేటప్పుడు నిద్ర రాదు. మహారోదనతో చేసేటప్పుడు నిద్ర రానే రాదు. మనకు నిద్ర వస్తుంది ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం ఏం చేస్తున్నాం? ఆత్మ లేకుండా ఏదో చేయాలి కనుక చేస్తూ ఉన్నాం అన్నమాట. అట్లా ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అది ఆత్మ నడిపింపు కాదు. రోదనతో కన్నీళ్లతో చేస్తున్నప్పుడు ఆత్మ, మన శరీరంలో ఉన్నటువంటి మన శరీరము ఆత్మ అంతా కదిలించబడి అది భగవంతుడికి మనకి ఎంతో అది ఎంతో సన్నిహితంగా తీసుకుని వచ్చేది ప్రార్థన. అలాంటి గొప్ప ప్రార్థన చేయాలి, అలాంటి గొప్ప ప్రార్థన, అలాంటి గట్టి ప్రార్థన చేయాలన్నమాట కదా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహుబలం గలదై ఉండును అన్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన బహుబలం గలదై ఉండాలి దేవుని బిడ్డలారా. అలాంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడంట. గెత్సెమనే తోటలో ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఒకసారి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మరలా వచ్చి చూస్తే శిష్యులు నిద్రపోతున్నారు. నా కొరకు ఒక గడి అయినా మీరు మేలుకుని ఉండలేరా అని అంటున్నాడు. మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా నిద్రపోతున్నారు. మరలా వచ్చాడు, మరలా నిద్రపోతున్నాడు. ఇట్లాంటి అనేక పర్యాయములు ఆయన చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళని రేపుతున్నాడు, మరలా ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి ఒక గడియ నాతో కూడా మేలుకుని ఉండలేరా. కాబట్టి మరలా వచ్చినాడంట కదా. చూడండి, రెండోసారి కూడా వచ్చినాడంట. 42వ వచనం. మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి దీన్ని, కాబట్టి రెండోసారి కూడా వచ్చి మరలా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరలా మూడోసారి కూడా ప్రార్థన చేశాడు. 44వ వచనం చూడండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే పలుకుచు మూడో మారు ప్రార్థన చేసిండంట. 3 సార్లు వచ్చిండంట వాళ్ళ దగ్గరికి. 3 సార్లు వస్తే 3 సార్లు కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. లేపుతున్నాడు యేసుప్రభువు వారు, ఒక్క గడి అయినా మేలుకుని ఉండలేరా అని అంటున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా నిద్రపోతూనే ఉన్నారు అనమాట. ఎందుకనంటే ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటుంది అనమాట. ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం, ఎప్పుడు కూడా శరీరము ఎప్పుడు బలహీనతే. శరీరం అంటది ఇప్పుడు దాకా పని చేసి వచ్చాం కదా, ఇంకేం ప్రార్థన చేస్తాములే, లేకపోతే ఇంకేం మందిరానికి వెళ్తాములే, ఇంకా పండుకోండి అని చెప్తుంది శరీరం. కానీ ఆత్మ ఏమంటది? ఆత్మ అంటది
నువ్వు లేచి ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయమని ఆత్మ మనలో చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, మనం మాటి మాటికి నిద్రపోతూనే ఉంటాం. కాబట్టి శరీరానికి ఆత్మకు రెండింటి గల్తీలకు రాసిన పత్రికలు అంటాడు, ఆత్మకును శరీరమునకు ఎప్పుడు కూడా ఆ రెండింటికి ఆ రెండు సరైన రీతిలో ఉండవు అనమాట. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి విషయంలో అలుపును గురించి మాట్లాడుతుంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే అలసిపోయినప్పటికిను, ఎంత పని ఉన్నప్పటికిను దేవుని మందిరానికి నడు, ప్రార్థన చేయి. ఇదంతా ఏంటంటే మన ఆత్మీయ మేలు కొరకు తర్వాత మేము ఇబ్బందులు పడకుండా, తర్వాత శోధనలో ప్రవేశించకుండా, మరి అలాంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. యేసుప్రభువారు ఆయన ప్రార్థన చేసినాడంటే ఆయన ముఖ చర్మం చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. యేసుప్రభువారు ప్రార్థన చేస్తుంటేనంట ఆయన ముఖరూపం మారిపోయిందంట కదా. మనం కూడా ప్రార్థన చేస్తుంటే, ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంటే మన ముఖరూపం కూడా మారిపోద్ది అనమాట. దైవికమైన కళ వచ్చేస్తుంది మనలోనికి. దైవికమైన విధానంలో మనం దగదగా మెర్చిపోతూ ఉంటాం కదా. కాబట్టి యేసుప్రభువారు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఒంటరిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే రాత్రి అంతా ప్రార్థన చేశాడు. లూకా 22:44 వచనం చూసినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేసినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మహారోదనముతో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 36, 40, 44 వచనాలు చూస్తే ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరలా వస్తున్నాడు, వాడిని రేపుతున్నాడు, మరలా వెళ్తూ అన్నాడు. అలాంటి గొప్ప ప్రార్థన మనం చేసేవారంగా, ఇలాంటి ప్రార్థన అనుభవం కూడా వెళ్ళేవారంగా, అలాంటి కన్నీళ్ల ప్రార్థన యేసుప్రభువారు మనకు